రైళ్లలో అక్రమంగా తరలిస్తున్న మద్యంపై ఎక్సైజ్ శాఖ అధికారులు గట్టి నిఘా పెట్టారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన తనిఖీలలో భారీగా మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. ఈ విజయవంతమైన తనిఖీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోనార్క్ ఎక్స్ప్రెస్, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లలో సోమవారం అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. కాచిగూడ ఎక్సైజ్ సిఐ శ్రీధర్, ఎస్ఐ ధనరాజు తమ సిబ్బందితో కలిసి ఈ ఆపరేషన్ను నిర్వహించారు. రైళ్లలో అక్రమంగా తరలిస్తున్న మద్యంపై ఎక్సైజ్ శాఖ అధికారులు గట్టి నిఘా పెట్టారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. ఈ విజయవంతమైన తనిఖీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోనార్క్ ఎక్స్ప్రెస్, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లలో సోమవారం అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. కాచిగూడ ఎక్సైజ్ సిఐ శ్రీధర్, ఎస్ఐ ధనరాజ్ తమ సిబ్బందితో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీల్లో మొత్తం 13 NDPL డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం బాటిళ్లు కర్ణాటక రాష్ట్రానికి చెందినవిగా అధికారులు గుర్తించారు. కేసు నమోదు. ఈ మద్యం బాటిళ్లను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తి తనిఖీల సమయంలో దొరకలేదు. దీంతో ఎక్సైజ్ అధికారులు గుర్తు తెలియని వ్యక్తి అన్నోన్ పర్సన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైళ్ల ద్వారా జరిగే ఇలాంటి అక్రమ రవాణాను అడ్డుకోవడానికి తనిఖీలను మరింత తీవ్రం చేస్తామని అధికారులు హెచ్చరించారు.